ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి టోటల్గా? ఏంటి? 39. ఇప్పుడు అధ్యాయాలు చెప్పండి. వచనాలు చెప్పండి. అక్కడి వరకే మనం ఆగిపోతాం, అంతే కదా. అయితే 929 అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఓన్లీ పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్. వచనాలు 23,145. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు చెప్పండి? వచనాలు చెప్పండి, అధ్యాయాలు చెప్పండి. అది హార్డ్ వర్క్ మనకు వస్తాయి అంతే, ఆ తర్వాత రావు కదా, టక్కన ఆగిపోతాం. 260 అధ్యాయాలు టోటల్. 7,957 వచనాలు. అంటే ఖురాన్ కంటే మన పాత నిబంధనే, కొత్త నిబంధనే పెద్దది. ఖురాన్లో 6,000 వచనాలు మాత్రమే ఉంటాయంటారు, 7,000 లోపే. టోటల్గా ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైందనుకుంటా. మీరు టోటల్ వేసుకుంటే ఎన్ని అధ్యాయాలు ఏం కథ అనేది టోటల్గా వచనాలు అనేది మీరు టోటల్ వస్తాయి. మనకు టోటల్ అవసరం లేదు, దానికి మనం సపరేట్ విభజించి పెట్టుకున్నాం. ఓకే, ఇది టోటల్గా బైబిల్ కోసము మనం చదివే ముందు మనకు ఉండవలసిన అవగాహన. ఈ రకంగా మీరు బైబిల్ చదవచ్చు. ఇక్కడ 39 పుస్తకాలు. మీరు రోజుకు ఒక పుస్తకం చదివినా కూడా 66 పుస్తకాల్లో 66 రోజులు పడుతుంది. రోజుకోటి చదివినా కూడా 66 రోజుల్లో ఒక బైబిల్ అంతా ఒకసారి కంప్లీట్ చేయొచ్చు. లేదు 927 ప్లస్ 929 ప్లస్ 260 కలిపితే ఎంత అవుతుంది? 1189 అవుతుంది. చూడు ఎంత అది. ఓకేనా, సరిపోయిందా? రైట్, 1189. ఇప్పుడు 1189